మారింది నువ్వు కాదు, అదే అన్న విషయం దానికి తెలిసేలా చెయ్యాలని ఉన్నా అది వినే పరిస్థితిలో లేదు అని అర్థమైందమ్మా. ఇక నువ్వే ధైర్యంగా ఉండి దాన్ని సరైన దారిలో పెట్టాలమ్మా. ఈ విషయంలో నేను నీకు ఏ విధంగానూ సహాయం చేయలేకపోతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. వస్తామమ్మా, జాగ్రత్త. ఊరుకోమ్మా, బాధపడుకో. అమ్మాజీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదా వదినా. లక్ష్మి అన్న మాటలకి ఫీల్ అవ్వకు. ఇలాంటి టైంలోనే నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలమ్మా. లేదంటే లక్ష్మి మనకు కాకుండా పోతుంది. ఊరుకో తల్లి, ఊరుకోమ్మా. శబ్బాష్ మే. ఆస్తి కోసం ఆశపడి సొంత చెల్లివైన నిన్ను కూడా దూరం చేసుకోవాలని చూసిన మీ అక్కకి అందరి ముందు అద్దరిపోయే సమాధానమిచ్చి ఈ అమ్మాజీ కోడలు అనిపించుకున్నావు. నిన్ను చూస్తాంటే నాకు చాలా గర్వంగా ఉండాది మే. అక్కగా నాకు మంచి చెయ్యాల్సింది పోయి నా భర్త గురించి చెడుగా చెప్తుంటే భరించలేకపోయాను. నా మంచి కోరే మిమ్మల్ని అస్తమానం అనుమానించి అవమానిస్తుంటే తట్టుకోలేకపోయాను. మీరన్నది నిజమే అత్తయ్య. మా అక్కకి ఆస్తిపై ఉన్న ప్రేమ నాపై లేదు. ఇన్నాళ్ళు తనేం చేసినా ఓపిక పట్టాను. ఓపికకు కూడా ఒక హద్దుంటుంది. ఇక నా వల్ల కాదు. మీ గురించి తనొక మాట అన్నా నేను ఊరుకోను. రంగులు మార్చే లోకం పాచికలాడే న్యాయం గంటులు కప్పి తిరిగే పాడేరా కప్పట్టాలి. నాకు కావలసింది కూడా అదేమే. ఇంకా చూడు, నీతో మీ అక్కని ఎట్ట ఆడిచ్చాను. నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక రకంగా నా మనసుని నా భర్త నుండి మార్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. ఎందుకక్క నాపై నీకింత కక్ష? బావ సగం ఆస్తి మా ఆయనకిస్తానన్నాడనా? చూడు, నువ్వు ఏ ఆస్తి మాకివ్వక్కర్లేదు, కానీ మమ్మల్ని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వు ప్లీజ్. ఈశ్వరి, జరిగిందే తలుచుకొని బాధపడితే ఎలా చెప్పు? పరాయి వాళ్ళనుంటే నాకు ఈ బాధ ఉండేది కాదండి. కానీ చిన్నప్పటి నుంచి నేనేంటో తెలిసిన నా తోడ పుట్టిన చెల్లె నన్ను అపార్థం చేసుకుంది.
అందరి ముందు అవమానించేలా మాట్లాడింది. అది తట్టుకోలేకపోతున్నానండి. తను నీ తోడబుట్టిన చెల్లెయి ఉండొచ్చు, కానీ నీ మనసుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. అందుకే నీపైన నిందలు వేయగలిగింది. నువ్వంటే ఏంటో, నీ మంచి మనసేంటో నాకు బాగా తెలుసు. నీకు హాని తలపెట్టాలని చూసిన వాళ్లకు కూడా మేలు జరగాలని కోరుకునేంత మంచిదానివి నువ్వు. అలాంటి నీపై ఏదో చిన్నతనంతో తెలియక నీ చెల్లేదో అందని నువ్విలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను ఈశ్వరి. జరిగిన దాంట్లో నీ ప్రమేయం ఏమీ లేదు, ఏదో పొరపాటు వల్ల జరిగింది అంతే ఈశ్వరి. అందమైన నా ఈశ్వరి కళ్ళల్లో ఎప్పుడూ ఆనందం కనిపించాలి, కానీ ఇలా కన్నీళ్లు కాదు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి ఈశ్వరి, సరేనా? ఏమండి, ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎంత నన్ను అపార్థం చేసుకున్నా నాకే బాధ లేదండి. నన్ను ఇంతగా అర్థం చేసుకుని మీ ప్రేమ నాకు చూపిస్తున్నారు. నాకది చాలండి. మీరు చూపించే ఈ ప్రేమ ముందు నాకింకే బాధ ఉండదండి. జీవితాంతం ఇలాగే మీతో దేవత కరుణించి వరమిస్తానంటే భక్తుడు కాదంటాడా? ఇంతకంటే అదృష్టం ఇంకొకటి ఉంటుందా చెప్పు? ఎందుకక్కా నాపై నీకింత కక్ష? బావ సగం ఆస్తి మా ఆయనకిస్తానన్నాడనా? అమ్మాజీ మాయలో పడి లక్ష్మి నన్ను అవమానిస్తుంది. ఎలా అయినా తనని వాళ్ళ ఉచ్చులో పడకుండా కాపాడుకోవాలి. లక్ష్మి, ఇవన్నీ నీకెందుకమ్మా? నేను వేస్తానుగా, ఇటివ్వు. ఏంటమ్మా అలా లాక్కున్నావు? నీ కళ్ళబొల్లి మాటలు, కపట ప్రేమలు నమ్మి మోసపోయే రోజులు పోయాయి. ఇకనైనా నన్ను, నా భర్తని ప్రశాంతంగా ఉండనివ్వు. నేను చెప్పిన మాటలు బానే తలకెక్కినట్టుండాయి. ఇప్పుడుంటోది ఈశ్వరికి. తప్పు నీది కాదమ్మా, పరిస్థితులే నీ చేత నన్ను అలా అనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో తెలిస్తే. వద్దు, నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. అయినా ఏం చెప్తావు? నా భర్త నీచుడని, అత్తయ్య మంచిది కాదని, ఇద్దరూ కలిసి నన్ను ఏదో చెయ్యాలని చూస్తున్నారని చెప్తావు, అంతే కదా?
అది నిజమే లక్ష్మి, కానీ నీకే అర్థం కావట్లేదు. అక్క, ఒకే తల్లి కడుపును పుట్టామన్న కారణంతో, నాకంటే నువ్వు పెద్దదానివన్న గౌరవంతో నిన్నటి వరకు నీ మాట వింటూ వచ్చాను. కానీ ఇప్పుడు కూడా నువ్వు దేవతలాంటి అత్తయ్యని, బంగారం లాంటి మా ఆయన్ని అనుమానిస్తూ నిందలు వేస్తూనే ఉన్నావు. నీకు కొంచెం కూడా సిగ్గనిపించటం లేదా? ఏ, నాకంటే ముందుగా నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కదా. పైగా మీ ఆయన పేరు మోసిన రౌడీ. మరి నువ్వు ఇంట్లో కాపురం చేయటం లేదా? ఇదే అత్తయ్య, నీ రౌడీ మొగుడు నిన్నేం చేయలేదే. నువ్వు బానే సంతోషంగానే ఉన్నావే. పైగా ఇప్పుడు పెత్తనమంతా నీదే. మరి నా విషయంలో నువ్వెందుకు జరగనివి ఊహించుకుంటున్నావు? నన్ను, నా భర్తని ఎందుకు విడదీయాలనుకుంటున్నావు? నీకు చదువు అంటే పిచ్చి అనుకున్నాను, కాని దానికంటే ఎక్కువ పిచ్చి ఈ ఇంటి ఆస్తిపై ఉందని అర్థమైంది. ఆస్తి కోసం సొంత చెల్లెలి కాపురాన్ని కూడా నాశనం చెయ్యాలని చూస్తున్నావు. అక్కవని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. చూడు, ఇకపై మా ఆయన్ని కాని అత్తయ్యని కాని తక్కువ చేసి ఓ మాట అన్నా, వాళ్లపై నిందలు వేసి అవమానించాలని చూసినా నిన్నస్సలు భరించను. అక్కవని కూడా చూడను. జాగ్రత్త. అచ్చోచ్చోచ్చో, రక్తం పంచుకు పుట్టిన సెల్లే నిన్ను చీ కొడతా ఉండాది. ఏంది మే, నీ పరిస్థితి మరీ ఇంత అధ్వానం అయిపోయిండాది. దీనికంటే సావే నయం కదూ. పాపం పగోనికి కూడా ఈ బాధ రాకూడదు మే. నా చెల్లెలు అమాయకురాలు. దాన్ని మీ మాయ మాటలతో పూర్తిగా మార్చేశారు. అయినా నేను వదలను. మీ నిజ స్వరూపాన్ని తనకి చూపించి నా చెల్లెల్ని కాపాడుకుని తీరుతాను. అద్గది, ఇది గదు పౌరుషం అంటే. ఇప్పుడు నాకు కూడా మజా వచ్చుళ్ళా. పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని. మేయ్ అమ్మాజీయడా, నేనొక తూరి అనుకుని బరిలోకి దిగితే కొమ్ములు తిరిగినోళ్ళైనా సరే నా కాళ్ళు పట్టుకునేటట్లా చేచ్చా. నువ్వెంత? నీకు శాతనైంది చేసుకోపా. అయినా నీ సెల్లి నా మాటే ఇంటది. ఇప్పటిదాకా నా చేతిలో ఎదురు దెబ్బలే తిన్నావు. ఈ తూరి సావు దెబ్బ తింటావు. సిద్ధంగా ఉండుమా.
ఏంటి పంతులమ్మా, రోజు టీ ఇచ్చి చదివించేదానివి ఈరోజు పాలిచ్చి పడుకోబెడుతున్నావే? అయినా ఈ పాలు తాగితే నిద్ర కాదు, నాకు వేరే ఆలోచనలు వస్తాయి. అప్పుడేం చేయమంటావు? దీంతో నేను జోక్ కొడతానుగా. ముందు పాలు తాగి పడుకోండి. ఏంటండి, పాలు బాలేవా? చక్కెరకు బదులు ఉప్పు కలిపావే ఏంటి? లేదండి, చక్కెరే కలిపాను. ఇటివ్వండి. తీగానే ఉన్నాయి కదండి. అమృతంలా ఉంది, కావాలంటే తాగు. మీరీ మధ్య ఈ విషయాల్లో బాగా తెలివి మీరిపోయారు. మీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది. అర్థమైందా? ఇంకెందుకు ఆలస్యం? రాయేశ్వరి, అబ్బా, నేను అడిగింది కొట్టమని కాదు, ముద్దులు పెట్టమని. ముద్దులైనా మురిపాలైనా అన్ని మీ ఎగ్జామ్స్ అయ్యాకే. అప్పటి వరకు మీరు బుద్ధిగా ఉండాలి, లేదంటే తెలుసుగా. తెలుసులే. అక్క అక్క, ఓ పడుకున్నావా? ఇంకాడే పడుకునేది? ఛీ, నువ్వు అరిసిన అరుపుకే నిద్రే పోయి ఉండాది. క్షమించక్క, అవసరం అలాంటిది. మీ మొఖాలు చూస్తా ఉంటేనే తెలుస్తా ఉండాది. ఏందో చెప్పి సావండి. మరి నాకు అర్జెంటుగా ఒక 25,000 కావాలక్క. సరిపోతాయా? నేను చెప్పలే మా అక్కకి నేనంటే ప్రాణమని, ఎంత అడిగినా ఇస్తుందని. సరిపోవక్క, ఒక 50,000 ఉంటే ఇచ్చేయి. ఏంది మా ఇచ్చేది? ఒక్కటి ఇచ్చానంటే చచ్చి ఊరుకుంటారు. అయినా ఈడేమన్నా దుడ్లు సెట్ల కాస్తుండయ్యా ఏమి? నా కాడ అన్ని దుడ్లు ఏడుండాయి. కావాలంటే మీ ఇద్దరికి కలిపి 100 ఇచ్చా. అమ్మా అమ్మా, ఇవాళ నేను పడుకున్నట్టే. నీకేమై ఉండదప్పా? అట్ట అరుచుకుంటా వస్తా ఉండవు. ఓ 50,000 కావాలమ్మా, చాలా అర్జెంట్. నాకు తెలియక అడుగుతుండాను. మీ ఇద్దరికి నేను ఎనపెట్లా కనిపిస్తా ఉండానా ఏంది? ప్రతి వాళ్ళు నన్నే దుడ్లు అడుగుతా ఉండారేందిరా? అయినా ఇప్పుడు తాళాల గుత్తి ఈశ్వర్ దగ్గర కదా ఉండేది. నీకైనా నాకైనా ఎవరికి డబ్బు కావాలన్నా పోయి దాన్నే అడగాల. అది తెలిసి నన్ను అడుగుతా ఉండారేంద్రా దుడ్లు మీరు? అసలే నా మీద పీకల్లోతు కోపంలో ఉంది. నేను వెళ్ళి ఈశ్వర్ని అడిగితే నాకు డబ్బులు ఇస్తుందా? నువ్వైతే ఏదైనా మేనేజ్ చేసి ఇస్తావని నిన్ను అడిగాను. అదేదో పొయ్యి నీ పెండ్ల నడకపోయి ఉండావా? ఆ యమ్మిని తెచ్చి పెట్టుకుంది కూసోబెట్టుకుని సాకడానికి కాదు. సావగొట్టైనా మనం అనుకున్నది సాధించుకోవాలా. ఎలాగో సెల్లి కోసం ప్రాణాలైనా ఇస్తదా ఈశ్వరి. అది అడిగితే దుడ్లు ఇదా ఏంది? పోయి నీ పెండ్లాన్ని అడుగుపో, కావలసినంత దుడ్లు వస్తాయి. పోప్పా.